సంబంధించి వికారాబాద్ కలెక్టర్ పైన దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగడమే కాదు, దీని వెనుక సూత్రధారిగా కేటీ రామారావు, బీఆర్ఎస్ నేత కేటీ రామారావు ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అక్కడ నిన్న మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది కోర్టు. అంటే దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. 100% అక్కడ రైతులను రెచ్చగొట్టి కావాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం వీళ్ళందరూ కూడా 84 సార్ల ఎవరు ఆ సురేష్ అనే వ్యక్తి ఈ నరేందర్ రెడ్డికి ఫోన్ చేసినాడు. పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మొత్తం అలజడి సృష్టించాలి, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మొత్తం కూడా బదనాం చేయాలి, బదనాం చేయడం ఈ కొడంగల్ నుంచే స్టార్ట్ కావాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిండట. అయితే కారణం ఏంటి అంటే ఆయన ఒప్పుకున్నాడు, నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నాడట అక్కడ. అయితే విషయం ఏంటంటే కారణం ఏంటి అంటే దీనికి కేటీ రామారావు ఆదేశాలతోటి మొత్తం మీద ఇది తతంగం అంతా నడిచింది. తర్వాత నరేందర్ రెడ్డికి తర్వాత కేటీఆర్కి మధ్య సంభాషణ జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు పథకం ప్రకారమే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది అని చెప్పేసి అక్కడ పోలీసులు తమ రిపోర్ట్లో పేర్కొన్నారు, 10 పేజీల రిపోర్ట్లో. అయితే ఏం జరిగింది అని చెప్పేసి చూసుకుంటే అక్కడ సురేష్ ప్రత్యేకంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ గారితో మాట్లాడేసి ఇక్కడ రావాలి సార్ అని చెప్పడం, తర్వాత అంతకు వారం రోజుల ముందు నుంచి అంతా కూడా అంటే పబ్లిక్ని రెడీ చేసుకోవడం, కారం పొడి, తర్వాత ఇది రాళ్ళు కర్రలు ఇవన్నీ రెడీ చేసుకోవడం. అంటే ఒక రకంగా పోలీసులు చెప్తా ఉన్నారు ఇది హత్యాయత్నం కిందికి వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే గతంలో 307 ఉండే, ఇప్పుడు ఈ సెక్షన్లు ఏమున్నాయి మరి. అయితే హత్యాయత్నం కిందికి వస్తుంది, అటెంప్ట్ మర్డర్ కిందికి వస్తుందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు కేటీ రామారావు ఇట్లా చేసినటువంటిది ఆరోపణ. అయితే కేటీ రామారావు చెప్తుంది ఏంటంటే అక్కడ వాళ్ళ భూములు పోతా ఉంటే ఆవేదనతోటి ఆవేశంతో వాళ్ళు తిరగబడ్డరు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాదు, మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయనని కిడ్నాప్ చేసినట్టుగా, ఎవరిని నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్టుగా ఆయన తీసుకొని పోయినరు పోలీసులు అని చెప్పి అక్కడ కేటీ రామారావు చెప్తున్నాడు. మరి నువ్వు చేసిందేంది రామన్న, నువ్వు చేసిందేంది, గతంలో చేసిందేంది? కిడ్నాప్ చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ధన్మని తీసుకుపోయి లోపలెక్కించుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయలే, అవన్నీ కూడా మర్చిపోయినావా? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడంతా కూడా కాలం సమాధానం చెప్తుంది. కాబట్టి ఇక్కడ లగచర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 100% దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. అయితే ఇక్కడ ఇదొక అంశం. అయితే అంటే రాజకీయ అంశము ఒకవైపు ఉంటే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక రకంగా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం. అయితే నిజంగా కూడా అక్కడ అసలు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే అక్కడ లగచర్లకు సంబంధించి ఆ చుట్టుపక్కల 4 గ్రామాలలో ఈ ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి మా భూములు లాక్కోవద్దని అనేటువంటి ఆందోళన కూడా అక్కడ ఉంది. అయితే ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి కానీ ఎట్టి పరిస్థితుల్లో అధికారులపైన దాడి జరగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సమంజసాన్ని సమర్థించరు. కాబట్టి ఈ లగచర్ల ఘటనకు సంబంధించి అంటే కేటీ రామారావు మొత్తం మీద కావాలని చెప్పేసి ఇదంతా కూడా చేసిండు. తర్వాత ఆయన మీద కూడా కుట్ర కోణంలో కేసు నమోదవుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ నిన్న జార్ఖండ్లో జరిగినటువంటి ఎన్నికల్లో 66% ఓటింగ్ నమోదైంది, పోలింగ్ నమోదైంది. ఇక మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అనే దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది. తర్వాత మళ్ళొకటి ఏంటంటే ఇక్కడ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ ప్రసంగించాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ నెల 21వ తేదీన తెలంగాణకు రానున్నారు. ఇవన్నీ కూడా విషయాలు చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇది మన గురించి కాదు, బుల్డోజర్లతోటి ఆ ఇండ్లు కొలగొట్టడం ఇదంతా కూడా మన గురించి కాదు, అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నది అని చెప్పేసి అక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. అయితే మరి ఏమంటుందంటే అన్ని రాష్ట్రాలు యూటీలకు గైడ్లైన్స్ జారీ, నిందితుల ఇండ్లు కూల్చడం చట్ట వ్యతిరేకం, ఒకరు తప్పు చేస్తే కుటుంబానికి శిక్ష వేస్తారా, అధికారులు జడ్జీల్లా తీర్పులు చెప్పొద్దు, గైడ్లైన్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రాసిక్యూట్ చేయడంతో పాటు బాధితులకు పరిహారం ఇప్పిస్తామని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. మొత్తం మీద బుల్డోజర్లతో ఇష్టం వచ్చినట్టుగా కూలగొట్టడం,
వాళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకోవడం అధికారులు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. చూడాలి ఏం చేస్తూ. దాడి వెనుక కేటీఆర్ ఉన్నాడంట చూసుకో. ఆయన ఆదేశాలతోనే కలెక్టర్పై అటాక్, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, పోలీసుల ముందు ఒప్పుకున్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి. ఇక రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపెట్టిందట. ప్లాన్లో భాగంగా కేటీఆర్, నరేందర్ రెడ్డి తర్వాత సురేష్ మధ్య ఫోన్ కాల్స్ జరిగినాయి. మనం మొన్ననే చెప్పుకున్నాం, మొన్న 2 సార్లు కూడా చెప్పుకున్నాం. ఏం జరిగినా ముఖ్య నేత చూసుకుంటారని నిందితులకు నరేందర్ రెడ్డి భరోసా ఇచ్చిండు. ఇక రైతులను రెచ్చగొట్టి కొందరికి డబ్బులు ఇచ్చి దాడులు చేసిండ్రు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు పన్నాగం పండిన అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ తర్వాత అధికారులపై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆయన ఆదేశాలతోనే అటాక్ చేయించినట్లు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్ మరికొంతమంది బీఆర్ఎస్ లీడర్లు పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు ఉసిగొల్పారని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అయితే తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ఇక్కడ కొందరికి డబ్బులు ఇచ్చి నరేందర్ రెడ్డి దాడులు చేయించారని వెల్లడించారు. దాదాపు 10 పేజీల రిమాండ్ రిపోర్ట్లో అనేక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. ఇక ఇటు కేటీఆర్తోనూ అటు సురేష్తో నరేందర్ ఫోన్ మాట్లాడినట్టు పట్నం నరేందర్ రెడ్డి. ప్లాన్లో భాగంగా ఒకవైపు కేటీఆర్తో, మరోవైపు సురేష్తో తాను నిరంతరం ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్లో ఉన్నానని దర్యాప్తులో పట్నం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఇక నరేందర్ రెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కన్సెషన్ స్టేట్మెంట్ ఆధారంగా లగచర్ల ఘటన వెనుక కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక కేటీఆర్ పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చారు. నరేందర్ రెడ్డి ఐఫోన్ను సీజ్ చేశారు. ఇక కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ మధ్య జరిగిన సంభాషణలు, కాల్ రికార్డులను సేకరించారు. నిందితుల్లో ఒకరైన విశాల్తో పాటు గ్రామంలోని కొంతమందిని విచారించగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక దుగ్గ్యాల మండలంలోని లగచెర్ల, తర్వాత చక్కింపేట్, పోలేపల్లి, రోటిబండ తండా, తర్వాత పులిచెర్ల తండాలకు చెందిన రైతులను కూడా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయ ప్రయోజనం కోసమే బీఆర్ఎస్ నేతలు దాడులకు కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు పోలీసులు. మొత్తం ఇదిగో ఇట్లా జరిగింది. ఇక్కడ ఈయననే ఈ సురేష్ అక్కడ కలెక్టర్తో మాట్లాడేసి రెండు సార్లు అని చెప్పి తీసుకుపోయిన తర్వాత అక్కడ దాడులు చేయించేసి ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేసేసి ఈ సురేష్తోని రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాడు ఆ రోజు మొత్తం. ఆ తర్వాత నరేందర్ రెడ్డి అక్కడ కేటీ రామారావు తోటి కాంటాక్ట్లో ఉన్నాడంట. ఉండేసి అంతా కూడా కుట్ర పండిన అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట, పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇంకొక విషయం ఏంటంటే భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదు అని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళలో మరో 18 మంది కూడా భూమి కోల్పోతలేరు. కొందరికి అక్కడ స్థలమే లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను పిలిచి అటాక్ చేశారు. దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అడ్డుకున్నారు. హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ చెప్పిండు. మొత్తం మీద ఇక్కడ భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదని చెప్పేసి ఇక్కడ ఐజీ చెప్తా ఉంటే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే సురేష్కు 7 ఎకరాల భూమి ఉంది అక్కడ, కాబట్టి ఆయన భూమి పోతుంది, కాబట్టి ఇదంతా కూడా ఆందోళనతోటే అక్కడ రమ్మని చెప్పిండని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. లగచర్ల ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త భోగమని సురేష్ రాజుతో పాటు మరో 18 మందికి భూసేకరణలో భూమి పోవడం లేదని, పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను, అధికారులను గ్రామానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారని హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. లగచర్ల దాడిలో మేం గుర్తించిన 47 మందిలో 19 మంది భూసేకరణలో ల్యాండ్ కోల్పోవడం లేదు. అయితే ఇందులో కొందరికి అక్కడ భూమి కూడా లేదు. ఒకవేళ వారికి 1-2 ఎకరాలు ఉన్నా కూడా వారు ల్యాండ్ యాక్విజిషన్లో కోల్పోవడం లేదు. దాడికి రూపకల్పన చేసిన సురేష్ రాజుతో పాటు అతడి బ్రదర్ మహేష్ భూమి కూడా భూసేకరణలో పోతలేదని చెప్పేసి ఐజీ వివరించాడు. మొత్తం మీద ఆ భూసేకరణలో సురేష్ అంటోని భూమి లేదని చెప్తా ఉన్నాడు ఐజీ గారు. ఇక్కడ కేటీ రామారావు ఏం చెప్తున్నట్టే దీనికి మొత్తం అపోజిట్ అంటే స్టేట్మెంట్ ఉంటుంది. భూమి పోతుందని కడుపు మండి సురేష్ కొట్లాడిండు అని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. అతడు బరాబర్ మా కార్యకర్తని అని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. రైతుల బాధను కలెక్టర్కు చెప్పిండు తప్ప దాడి చేయలే. నన్ను కూడా సురేష్ కలుస్తుండే, 50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నాడు. అట్లా కలిసినందుకు
నా పైన కేసులు పెట్టుకోవచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసిందని చెప్పి అంటుండు. కిడ్నాప్ చేసిన అంటే సిగ్గుచర్యం ఏమైనా ఉండాలి నీకు? 42 సార్లు ఫోన్ చేస్తే కాదు 42 సార్లకే ఫోన్ చేసింది పక్కకు పెడితే కిడ్నాప్ అనడానికి, అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే కిడ్నాప్ అనడానికి సిగ్గుశరం ఉండాలంటున్నారు పబ్లిక్. ఎందుకనంటే కారణం ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కిడ్నాపర్ లాగానే తీసుకొచ్చి దాని ఏమంటారు మఫ్తీలో వచ్చేసి తర్వాత పోలీస్ డ్రెస్సులు లేకుండా వచ్చేసి తీసుకుపోయినటువంటి ఘటనలు లేవా? ఎట్లా చేయించినావు? అప్పుడు ఎన్ని అరాచకాలు సృష్టించినావు? ఎంతమంది పోలీసులని మొత్తం ఉసిగొలిపినావు? అవన్నీ కూడా ఇప్పుడు పాపం పోదా? పాపం మళ్ళా తిరిగి కొట్టదా? మళ్ళీ ఇప్పుడు ఈయన అంటుండే, ఈయన ఏమంటాడు, అది కిడ్నాప్ చేసినట్టు చేసిరట. కిడ్నాప్ చేసినట్టు ఏం కాదు, బరాబరే తీసుకుపోతారు అట్లే. ఇంకా నీ పని అవుతుందని అంటారు. మరి చూడాలి ఏమవుతుందో. ఇక పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసిండ్రు. ఆయన ఏమైనా బందిపోట? మరి మేము బందిపోట్ల మారా నాయన? మమ్మల్ని ఎట్లా చేసినావు? అప్పుడు అక్కడ తీన్మాన్ మల్లనని, తర్వాత నన్ను, తర్వాత ఇంకో కొంతమంది మిత్రులని మొత్తం తీసుకుపోయి కిడ్నాప్ చేసినట్టు తీసుకుపోయి మా ఇంటికి వచ్చి తీసుకొని పోతురి. తొలి వెలుగు రాగు అక్కడ కూరగాయల మార్కెట్ పండ్లు తీసుకొని పోతుంటే కిడ్నాప్ లెక్క తీసుకొని పోయింది మీరు. కిడ్నాప్ చేసినట్టు వాళ్ళని పోయి కొట్టింది మీరు. అక్కడ మైపాల్ యాదవ్ నాగార్జున సాగర్ లో దొంగలాగా ఎత్తుకపోయింది కొట్టింది మీరు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈయన సొక్కమైన మాటలు. ఆయన ఏమైనా బందిపోట అంటున్నాడు ఈయన. భూసేకరణ పంచాయతీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మేము కూడా సమర్థిస్తున్నాం. అంటే అసలు యాక్చువల్గా ఎత్తుకపోవడానికి సమర్థిస్తలేరు. అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు, నిజంగా కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. కానీ నువ్వనడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు వేయించినప్పుడు ఎట్లా అనిపించిందే? మరి భూసేకరణ పంచాయతీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మరి నువ్వేం చేసినావు అప్పుడు? మా టైంలో మల్లన్న సాగర్ రైతుల కడుపులో తలబెట్టి ఒప్పించిన, కడుపులో తలబెట్టి కాదు మొత్తం తొక్కి నారదీసి ఒప్పించిన రకరకాలుగా. అక్కడికి కనీసం ప్రతిపక్ష నేతలు పోతే నన్ను రానిచ్చినవు ఆయనడనా? తీన్మాన్ మల్లన్న వస్తా అంటే అక్కడ మొత్తం ఎక్కడ పడితే అక్కడనే బాడికెళ్ళేసి అడ్డుకునుడు. అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ వస్తా అంటే, ప్రతిపక్ష నాయకులు వస్తా అంటే ఎవరినన్నా అడిగి రానిచ్చినవా? ఇష్టం వచ్చినట్టుగా మల్లన్న సాగర్ అక్కడ ఎందుకు కట్టిందంటే ఈ ఫామ్ హౌస్ పక్కకే ఉంటుంది. ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అక్కడ పక్కకు ఉంటుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి నీళ్లు రావాలంటే ఈ మల్లన్న సాగర్, ఈ కొండపోచం, ఈ కథా కార్ఖానా అంతా మొత్తం నడిచింది. అప్పుడు దానిలో భాగంగా ఇదంతా చేసిండనమాట. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. మా టైంలో మల్లన్న సాగర్ రైతులు కడుపులో తలబెట్టి ఇంకా ఏడబెట్టి నువ్వు తల ఇంకా ఏంటని ఐఏఎస్ ఐపీఎస్లు అతి చేస్తే ఏపీలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరిక. ఇంక ఈయన హెచ్చరిస్తున్నాడు. అమయ్ కుమార్ ఏం చేసిండు? మీ ఐఏఎస్ ఏం చేసిండు? వస్తుందిగా, బయటకు వస్తాయి అవన్నీ. వచ్చినాక తేలుతుంది. సిగ్గుండాలే కొంచెం అన్న. వచ్చినాక ఇక చంపాలనే ఉద్దేశంతోనే, అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. సర్వే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకోండి, ఏం జరిగినా పర్వాలేదు, లేకపోతే భూసేకరణ తర్వాత భూములు దక్కవు, ఎలాంటి ఘటనలు జరిగినా మీకు పార్టీ ముఖ్య లీడర్ సపోర్టు నిలుస్తాడు అని నిందితులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. అన్ని ముఖ్య నేత ఎవరు? కేటీఆర్. నిందితులకు ఆర్థిక నైతిక సహాయంతో పాటు అన్ని సౌకర్యాలు నరేందర్ రెడ్డి అందించారని తెలిపారు. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలతోనే నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ సొంత బ్రదర్, సొంత సోదరుడు. ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చేసిండు. ఇప్పుడు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ వచ్చేసిండు. ఇప్పుడు ఆయన చీఫ్ విప్ అయ్యిండు. ఇక నరేందర్ రెడ్డి అరెస్ట్. లగచర్ల దాడి ఘటనలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. A1గా నరేందర్ రెడ్డి, A2గా సురేష్. నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిండ్రు. చెర్లపల్లి జైలుకు తరలించిండ్రు. నిన్న నరేందర్ రెడ్డిని అంటే వాకింగ్ చేస్తుంటే వాస్తవంగా పోలీస్ యూనిఫామ్ లోనే వచ్చి, యూనిఫామ్ కాదు, మఫ్తిల్నే వచ్చిండ్రు. వచ్చి తీసుకొని పోయినరు నిన్న. ఇదే ఇట్లనే వస్తారు ఎట్లకైనా ఎప్పుడైనా. మా దగ్గర కూడా మఫ్తిల్నే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎస్ఓటీలో ఉంటారు, స్పెషల్ ఆపరేషన్ టీం అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. అట్లా యూనిఫామ్ లో ఉన్నాడు, వస్తారు కొంతమంది యూనిఫామ్లో ఉంటారు. అక్కడ లోకల్ వాళ్ళకి ఉంటే మీద 14 రోజులు అయితే రిమాండ్. అది నిన్న అరెస్ట్ చేసిండ్రు నరేందర్ రెడ్డిని. పట్నం నరేందర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసిండ్రు. అట్లా అరెస్ట్ చేసి తీసుకొని పోయిండ్రు. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తీసుకుపోయి మా కోర్టుకి తీసుకుపోయి కోర్టుకు హాజరుపరిచి ఆ తర్వాత
14 రోజులు రిమాండ్ విధించారు. A1 గా నరేందర్ రెడ్డి ఉన్నాడు, A2 గా సురేష్ ఉన్నాడు. నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు. ఇదేమైంది మళ్ళీ అవుతుంది ఈ దోమలు ఒక అతనుది. కలెక్టర్పై దాడి వెనుక కేసీఆర్ ఉన్నా వదలం, దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తుంది, ఎంతటి వారున్నా సహించేది లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. వాస్తవమే అది. ఇక ఫార్ములా రేస్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందమని ఇక్కడ బట్టి విక్రమార్క ఆరోపిస్తా ఉన్నారు. మొత్తం మీద కలెక్టర్ దాడి వెనుక కేసీఆర్ ఉన్నట్టు, కేటీఆర్ ఉన్నాడైతే తెలుసు, మరి కేసీఆర్ అనేటువంటిది తెలియదు. ఇక రౌడీ షీటర్లతో దాడి చేయించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. దాడి విషయంలో బీజేపీ స్టాండ్ చెప్పాలని అంటున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. చూడాలి మరి. లగచర్ల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం, రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలి చేస్తారా అంటూ వాళ్ళు ఫైర్ అయినరు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేసిండ్రు. రెవెన్యూ మంత్రి పొంగులేటి తర్వాత సిఎస్ డీజీపీకి ఫిర్యాదు చేసిండ్రు. ఇవాళ సిసిఎల్ఏ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల చేసి ధర్నా నిర్వహిస్తామని చెప్పింది. నిన్న సిఎస్ కు ఫిర్యాదు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు. ఎందుకంటే ధర్నా నిర్వహించండి, 100% అది మీకు జరిగిన అన్యాయమే, కానీ అన్ని కోణాలలో కూడా ప్రతి టైంలో కూడా ఇట్లానే ధర్నా నిర్వహించండి. ఒక అధికారి పైన, పోలీస్ అధికారి పైన, మీ పైన ఎవరైనా ఎమ్మెల్యే దాడి చేసినా, ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినా కూడా ఇదే కోణంలో వెళ్ళండి, అప్పుడు శబాష్ అంటారు ప్రజలు. తప్పు చేసిన కూడా శిక్షించాలని కూడా ఇట్నే. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు. ఇక అన్ని కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారంట. తెలంగాణ ఉద్యోగులు చేసి చైర్మన్ లచ్చిరెడ్డి, ఎవడైనా బాగా లంచాలు తీసుకునేటోడు ఉన్నాడు అనుకో, వానిపైన కూడా ధర్నాలు చేయండి, చేయండి, చేస్తే మంచిగా ఉంటుంది. ఇక ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బుధవారం 400 మార్కును అధిగమించి అతి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లోనూ పొగ కమ్మేసింది. దీనికి అనేక రకాల కారణాలు అయిపోతుంది. ఢిల్లీలో ఏంటంటే అసలు అక్కడ పక్కకు గడ్డి గాలబెట్టుడు, తర్వాత అక్కడ పటాకులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కాలుష్యము, పక్కకున్న కంపెనీలు, ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి పొగ, ఆ పొగనే కాకుండా వాహనాలు, ఈ వాహనాల నుంచి వచ్చే పొగ, మొత్తం మీద ఢిల్లీ అతలాకుతలం అయిపోతూ ఉంది. ప్రపంచంలోనే ఇండెక్స్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉందంటే కాలుష్యంలో. అంత దారుణమైనటువంటి చాలా డేంజర్ పరిస్థితులు. అయితే రెగ్యులర్గా ఇట్లా ఢిల్లీని ఎందుకు అంటే కోర్టులు కూడా వస్తూ ఉంటాయి అంటే అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అక్కడనే ఉంటారు. పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో అది తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా చేస్తుంటారు. జార్ఖండ్లో 66% పోలింగ్. జార్ఖండ్ అసెంబ్లీకి బుధవారం మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఈ దశలో 43 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 66.18% పోలింగ్ నమోదైంది. మాజీ సీఎం చెంపై సోరెన్ సహా మొత్తం 683 మంది అభ్యర్థులు ఈ దశలో బరిలో నిలిచిండ్రట. మొత్తం మీద 66% పోలింగ్ అయింది నిన్న జార్ఖండ్ ఎలక్షన్ సంబంధించి. తిలక్ వర్మ సెంచరీ. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ T20 ఇండియా 11 రన్స్ తేడాతో గెలిచింది. బ్యాటింగ్ లో తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50, బౌలర్ హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసేసి 37 రన్లు ఇచ్చిండ్రు. 4 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. యంగ్ ప్లేయర్ ఫస్ట్ మ్యాచ్ బిహెచ్ఎల్ లో ఉంటారు మన ఇంటి దగ్గరనే. గ్రేట్ అని చెప్పి ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, సెకండ్ మ్యాచ్ చోటిపోయింది, మళ్ళీ థర్డ్ మ్యాచ్ మళ్ళీ గెలిచింది. జర్ర అటు ఇటు అయితే మళ్ళీ ఇది కూడా అవుట్ అవుతుండే. 11 రన్లతో గెలిచింది అది. ఇక ట్రంప్ టీంలో మస్క్ ఉన్నాడంట, తర్వాత రామస్వామినుడు. గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ అధిపతులుగా ఎంపిక చేసిన ట్రంప్ మెరుగైన పాలన, వృధా ఖర్చుల తగ్గింపు బాధ్యతలు వీళ్ళకి అప్పగించిందంట అమెరికాలో. ఇక సిఐఏ చీఫ్గా జాన్ రాట్ క్లిప్పుని నియమించుకున్నాడు ట్రంప్. అక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత ట్రంప్ గెలుపొందిండు కమలా హారిస్ పైన. అయితే ఇక్కడ ఆయన టీంలోకి ఎలన్ మాస్క్ ఉన్నాడు కదా, టెస్లా, ఆయన పర్ఫెక్ట్ పనిచేసిండు ట్రంప్. ఈ ఎలన్ మాస్క్ ని తీసుకున్నారంట, తర్వాత రామస్వామిని కూడా తీసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే 39 రైళ్లు రద్దు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్. ఆకస్మికంగా రైళ్లు రద్దుతో ప్రయాణికుల ఆందోళన. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ త్వరగా రిపేర్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పి ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్, నాగపూర్ మధ్య 39 రైళ్లను రైల్వే అధికారులు ఆకస్మికంగా రద్దు చేశారు. ఇక మరికొన్ని రైళ్లను దారి మళ్లించిండ్రు. అయితే ముందస్తు సమాచారం లేకుండా రైళ్లను ఎలా రద్దు చేస్తారంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ తర్వాత కన్నాల మధ్య మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి
నిన్న ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ గూడ్స్ రైలు ఇంకా జర అటు ఇటు అయితే పరిచయం అవుతుంది. ఇంకా ఎందుకంటే ఆపోజిట్లో గూడ్స్ రైలు కాబట్టి అట్లా ఏమి ఉండదు, కానీ ఆపోజిట్లో ఏమైనా రైలు వస్తే ఇబ్బంది అవుతుండే. ఆ టైంలో తుక్కు అయిపోయింది మొత్తం. ఇది బొగ్గు ఏదో తీసుకోవుతున్నట్టుంది, ఏదో సామాన్ తీసుకోవే రైలు అది. బొగ్గే అనుకుంటా, మనుషులది కాదు, ప్యాసింజర్ రైలు కాదు, గూడ్స్ కాబట్టి రైలు రద్దు చేసిరట. మంచిగానే అయింది. అది జరిగింది. ఒక చీటింగ్, 2 ఆత్మహత్యలు, ఒక హత్య. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని దంపతుల నుంచి 16 లక్షలు వసూలు చేసిన యువకుడు. ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి లక్షలు వసూలు చేసేసి కొందరు లంగా కొడుకులు ఈ లంగా కథలు పడుతున్నారు. చాలామంది అలా పని అవుతుంది. ఎందుకనంటే అనవసరంగా వాళ్ళు పాపం నిరుద్యోగులు ఉద్యోగం లేక వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్లో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి ఒకడు, తర్వాత గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం గవర్నమెంట్లో సెక్రటరేట్ లో ఈ ఒక్కొక్కరిని నారదీయాలి. నిజంగా ఒక్కొక్కరిని పోలీస్ అధికారులు కూడా వీళ్ళ గురించి పట్టించుకోవాలి. ఏమంటారంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇదేమైనా ఏంటంటే చీటింగ్ కేసు అంటే చిన్న కేసు, లేకపోతే ఇదేంది మనీకి సంబంధించి పైసలు ఇచ్చిన ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే ఇది సివిల్ కేసు అని చెప్పేసి దీంట్లో చట్టాల్లో మార్పులు కూడా తేవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వైట్ కాలర్ నేరగాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పైసలు తీసుకుంటే ఇక దానికి వానికి కేసు ఉండదు, మన ఉండదు. ఏమంటే కోర్టులో చూసుకుందాం పో అంటాడు. ఇక వాడు మోతవారి తొక్కి నారదీయాలి ఒక్కొక్కని. దేవరకొండ నియోజకవర్గంలో గుడ్డలతో దాడి ముగ్గురు చచ్చిపోయారు. ఇప్పుడు ఈ విషయంలో ముగ్గురు చచ్చిపోయారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని దంపతుల నుంచి 16 లక్షలు వసూలు చేసిన యువకుడు వీళ్ళు. ఇక జాబ్ ఇప్పించకపోవడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళ పాపానికి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చిందంట. యువతిని చంపేసిండు వాడు. 20 ముక్కలు చేసి చంపేసి చేనులో పాతి పెట్టి లొంగిపోయిన నిందితుడు. ఒక చీటింగ్ ముగ్గురి మరణానికి దారి తీసింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి దంపతులను ఇద్దరు మోసం చేశారు. దీంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరగడంతో మోసం చేసిన వారిలో ఒకరైన యువతి హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. జూలూరుపాడు మండలంలోని సాయిరాం తాండాకు చెందిన రత్నకుమార్ పార్వతి దంపతులు. వీళ్ళు చుంచుపల్లిలో ఉంటూ విద్యానగర్ కాలనీలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. ఏమొచ్చింది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఏం చేసినట్టు పైసలు తీసుకురాట వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తాం. ఎట్లంటే పాపం అట్లా అక్కడ అప్పో తెచ్చి తర్వాత ఉన్న సొమ్ములు అమ్ముకొని అవి అమ్ముకొని వాళ్ళు 16 లక్షల రూపాయలు తెచ్చిస్తే వీళ్ళు జల్సాలు చేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే ఈ అమ్మాయిని కూడా చంపేసినట్టు వాడు. చూసుకో ఎట్లున్నదో కదా. ఇటువంటి ఎట్టి పరిస్థితులు అవుతుంది ఒక్కొక్కరిని. 21న రాష్ట్రానికి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో 2 రోజులు ఉంటుంది. కోటి దీపోత్సవం తర్వాత లోక్ మంథన్ కార్యక్రమాలకు హాజరవుతుంది. ఆ ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సమావేశం నిర్వహించింది. ఇక అనుమతి లేకుండా స్టూడెంట్ల ఫోటోలు వాడద్దు, 100% జాబ్ గ్యారంటీ హామీలు ఇవ్వరాదు, కోచింగ్ సెంటర్లకు కేంద్ర మార్గదర్శకాలు, ఇన్స్టిట్యూట్లలో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి, తప్పుడు ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశం. సుప్రీంకోర్టు ఇస్తుంది కానీ ఇక్కడ ఎవడు పాటిస్తున్నాడు. విషయం ఏంటంటే వాడు నంబర్ వన్ అంటాడు. వాడోడు వీడోడు. ఇప్పుడు ఇది 2 బ్యాచ్లు ఉన్నాయి కదా, ఈ నారాయణ బ్యాచ్ తర్వాత శ్రీ చైతన్య బ్యాచ్ ఇట్లుంటాయి కదా. వాడు నంబర్ వన్ అంటాడు. వీడు ఈ కాలేజీలో ఫోటో వేసుకుంటాడు, ఆ కాలేజీ వాడు ఆ కాలేజీ ఫోటో వేసుకుంటాడు. అన్ని కాలేజీ వాళ్ళు ఫోటోలు వేసుకుంటారు. ఏమంటాడు, ఈ నారాయణ వాడు వేసుకుంటాడు, ఇక్కడ శ్రీ చైతన్య వేసుకుంటాడు, ఇంకొకరు కూడా వేసుకుంటారు. వేసుకొని ఎవరికైనా నంబర్ వన్ ఏడు దృష్టిగా నా నంబర్ 1 ఆ ఫోటో అదే కనిపిస్తుంది. పిల్లలకి ఇష్టం లేకుండా కూడా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా కూడా ఆ ఫోటోలు వేసేసి ఈ లంగా కథలు వాడడం ద్వారా ఏమవుతుందంటే ఈ నారాయణ శ్రీ చైతన్య ఒక నిజంగా ఏంటంటే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీకు ఏమైనా కమిషన్లు వస్తే మరి ఒకవేళ కమిషన్లు వస్తలేవని అనుకుంటున్నాం మనమైతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అట్లా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే ఆ కమిషన్లు తీసుకొని ఏది శ్రీ చైతన్య నారాయణలో అందులో ఏది వాటాలు తీసుకొని షేర్లు తీసుకొని మొత్తం మీద విద్యార్థులకు తల్లిదండ్రులకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిండ్రు. అయితే అదే పని మేము కూడా చేస్తాం. ఇక మాకు కూడా ఏం కాదు అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. వాళ్ళ దోపిడీ మామూలుగా లేదు. ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ వాడు చెప్తే కూడా వినడిగా చెప్పుకోపో ఇక అసలు అట్లా మేము అంతేనండి 3 లక్షల రూపాయలండి నండి 4 లక్షల రూపాయలేనండి వాడు అయ్యే జాగిరి ఇప్పుడు ఉన్నది పైసలు ఒట్టినే వస్తాయి. లక్షల ఫీజు తర్వాత వాళ్ళ
పిల్లలకు మంచిగా ఏమైనా తిండి పెడతాడా అంటే లోపలికి పోయినాక తిండి పెడతాడా అంటే ఆ తిండి కూడా చక్కగా ఉండదు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది వాళ్ళకు. తర్వాత తిండి తినలేక తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడ ఏమైనా ఆట స్థలం బీట స్థలం ఏమైనా ఉంటుందా, పిల్లలకి ఏమైనా ఆడిపిస్తారా, లేకపోతే వాళ్ళకు మానసికంగా ఏమైనా ప్రశాంతంగా ఉండడానికి ఏమైనా చేస్తారా అంటే ఏం చేయడు, వాడిని సావగొట్టుడు అన్న లోపల పెట్టి. వీళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాక శ్రీ నారాయణ శ్రీ చైతన్య తీసుకొని అలా వాడేస్తారు. ఆ నారాయణ కూడా ఆడ వాడేస్తారు. పడేసిన తర్వాత ఏమవుతుంది, పోరలు వాడ నిజంగా చెప్పాలంటే ఒకటి చెప్తా నేను జైలు ఉన్నప్పుడు నాకు అనిపించింది, అరే ఏమో మనము జైలు ఉంటే 4 రోజుల పాటు జైలు ఉన్నప్పుడు అనిపించింది, అరే మనకంటే ఇప్పుడు వాడు శ్రీ చైతన్య నారాయణ పూరని తీసుకొచ్చి ఇలా జైల్లో వాడేస్తే వాడు 10 ఏళ్ళు కూడా ఉంటాడు, ఆరాంసే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే ఇప్పుడు ఈ శ్రీ చైతన్య కాలేజీలో కానీ శ్రీ చైతన్య స్కూల్లో కానీ ఈ నారాయణ స్కూల్లో నారాయణ ఈ కాలేజీలో కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ ఉండదు, వానికి ఆర్డర్ ఉండదు, పాట ఉండదు, వాడిగా బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అల్లనే తినాలి, అల్లనే వండాలి, అల్లనే అన్ని పోవాలి. ఇక ఎటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఇక వాడు అల్లనే అలవాటు అయిపోతుంది. అంటే ఇక్కడ జైలు అన్న నయం ఉంటుంది. జైలు ఏముంటుంది అంటే ఇక్కడ ఏది వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, అట్ట తిరిగి రావచ్చు, వాకింగ్ చేయవచ్చు, చెట్ల నీళ్ళు పోయచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి లెక్కలు. అయితే దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లగాడు మంచిగా చదువుతాడు, మా పిల్లగాడిని రిజిస్ట్రేషన్ చేశామండి, చాలా చక్కగా చదువుతాడు వాడు వాని భార్య ఏందో వాని కథ ఏందో మీకు తెలియదు. ఎందుకంటే వాడు లోపల మనసులో పెట్టుకుంటాడు. మీరు అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోరు, లోపల మనసులో పెట్టుకుంటారు, అమ్మ నన్ను తీసుకుపోయి ఇలా వడేస్తారు ఈ కొడుకులు అని చెప్పేసి అనుకుంటాడు లోపల తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ వానికి ఎక్కువ ఉండదు తర్వాత. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో తీసుకుపోయి రెసిడెన్షియల్ వడేస్తే వానికి ప్రేమ అనురాగాలు ఎక్కడ ఉంటాయండి? అది ఇక్కడ ఏది తల్లిదండ్రుల మీద తర్వాత అఫెక్షన్ ఎట్లుంటుంది వాళ్ళకి, అసలు యాక్చువల్గా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా నైతిక విలువలు కథా కార్యక్రమం ఎట్లా తెలుస్తుంది, ఇవన్నీ కూడా తెలియకుండా వాడు మొత్తం ఏంటంటే ఏం చేస్తారంటే మీ నాన్న పేరు ఏంటిరా, ఏ పెంటయ్య, బి మల్లయ్య, ది సి ఎల్లయ్య అనగానే ఇగో సి అంటాడు వాడు, అంతేగాని మీ నాయన పేరు. ఇటువంటి పరిస్థితి పిల్లలన్న నార్మల్ గా ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ కొడుకున్నాడు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, అదే శ్రీ చైతన్య వాడినట్టు వేసిండు ఇంటర్మీడియట్. వాడు నెల రోజులు వేయండి, వానికి చిరాకు వచ్చేసింది. ఈ కాలేజ్ వద్దు చదవకుండా మంచిదని ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చి నార్మల్ చిన్న కాలేజ్ లో జాయిన్ అయ్యండి ఇంటి దగ్గర బీరంగూడలో. వాడికి నీట్ లో 400 పైచిలకు ర్యాంక్ వచ్చింది. ఎక్కడ ప్రతిభున్నోడు ఎక్కడైనా కొట్టగలుగుతాడు, ఇంట్లో కూర్చొని చదివింటాడు, ఏడికి పోవాలి. ప్రతిభున్నోడు ఎట్లైనా కొట్టగలుగుతాడు. ఇక ఒకవేళ ప్రతిభున్నోనికే మళ్ళీ వీళ్ళు సాన పెడతారు, మళ్ళీ సాన పెట్టి స్పెషల్ పెడతారా, ఇదే వస్తే ఇక చూడిగా నార్మల్ నెంబర్ వన్ ఈ లంగా కథలన్నీ బంద్ చేయరు ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు కమిషన్లు వస్తాయని చెప్పేసి కథలు చేసిరు అనుకో, ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు బాధపడతా ఉంటే వాళ్ళ ఉసురు పోసుకొని మీరు పైసలు సంపాదించుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. వీడు మొత్తం వాడు నంబర్ 1 లేని కథ లేని లెక్కలేదు. కోర్టు కూడా మంచిగా చెప్పింది. ఇది వెలుగులో ఉన్న కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కోచింగ్ సెంటర్ల మోసాలకు చెక్, తప్పుడు యాడ్స్ ఇస్తే తప్పదు జరిమానా. ఏడేస్తారు జరిమానా, ఈడ రాష్ట్ర సర్కార్ వేయాలిగా. రాష్ట్ర సర్కార్ ఏ తప్పుడు యాడ్స్ ఇస్తారు, మొత్తము తప్పుడు యాడ్స్ ఇస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటాయండి, మేము చాలా చక్కగా చెప్తామండి. తర్వాత ఇందులో ఈ కంపెనీలు మాకు టైఅప్ లో ఉన్నాయని అంటారు. లాస్ట్కి వస్తే వానికి ఉత్తిదే ఉంటుంది లెక్క. ఇవన్నీ కూడా విద్యార్థుల అనుమతి లేకుండా వారి ఫోటోలు వివరాలు ప్రచురించకూడదు, కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. మోసపూరిత ప్రకటనలు అయితే చేయొద్దు అని చెప్తా ఉంది. బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్ లేచింది. ఇక అధికారులేమి జడ్జీలు కాదు, ఇంటిని కూల్చే అధికారం వాళ్ళకి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. దోషి అయినా కూల్చడానికి వీలు లేదు. కూల్చివేతల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారుల జీతాల నుంచి పరిహారం ఇప్పిస్తామని చెప్తా ఉంది. రాష్ట్రాలు అధికారులు హద్దు మీరొద్దు. ఒక వ్యక్తి నిందితుడైతే కూల్చివేతలతో ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం సరికాదు. నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు తీర్పు వర్తిస్తుందని స్పష్టీకరణ. ఇక నోటీస్ వర్తించదని. ఓకే ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు తీర్పు వర్తించదని చెప్పింది. ఈ ఉద్దేశంలో ఇక్కడ చూసుకున్నప్పుడు ఇది హైడ్రాకు వర్తించదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు కబ్జా చేసి FTL బఫర్ జోన్లు కబ్జా చేస్తారు కాబట్టి ఇక్కడ వర్తించదు. ఇది ఒక మంచి మాట. ఇక నోటీస్ ఇచ్చి 15 రోజులు గడువు ఇవ్వాలి. దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రత్యేకంగా ఇక్కడ ఏది గతంలో చాలాసార్లు కూడా ఉత్తరప్రదేశ్లో జరిగినాయి చాలా ఘటనలు. బుల్డోజర్ ఎవడన్నా అన్యాయం చేసినట్టే వాని కథం పట్టించేస్తుంది అట్లా చేసేది. అయితే అవి కాదని చెప్తుంది. ఫస్ట్ అయితే నోటీసులు ఇవ్వాలి, వానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. వాని కుటుంబ సభ్యులు ఏం తప్పు చేస్తే ఒక్కడు తప్పు చేస్తే కుటుంబం ఎందుకు నష్టం కావాలి, వాడిని శిక్షించండి అని చెప్పుకొస్తా ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే
కలెక్టర్ పై దాడి బీఆర్ఎస్ కుట్రై. ఇందులో ఎంత పెద్దవారున్నా ఉపేక్షించాం. తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు. ఇప్పుడు అదే తీరులో రైతులను రెచ్చగొడుతున్నారు. ఫార్ములా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి. నిన్న పట్నం నరేందర్ రెడ్డిని వాహనంలో తీసుకెళ్తున్న పోలీసులు అంటే ఇప్పుడేమో అభివాదం చేస్తుండే, తోస్తుంటేనేమో ఇక పోతూనే లేడు. ఎట్లా మొత్తమే లగచర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసిన పోలీసులు. ఇక ఫోన్ ఆడియో రికార్డుల్లో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిండట. చూసుకోరిగా ఫోన్ కాల్స్ లో అంత చెప్పిండట, ఏం ఖర్చైనా పర్వాలేదు మీరు చూసుకొని ఆ సంగతి మేము చూసుకుంటామనట. ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజ్. ఇక A1గా పట్నం ప్రధాన కుట్రదారు ఆయనే అని చెప్పేసి ఐజీ అంటా ఉన్నాడు. నిందితుడు సురేష్ రాజును ఉసిగొల్పినట్లు వెల్లడి. ఇక కేబీఆర్ పార్కులో వాహియాలీలో ఉండగా పట్నం అరెస్టు. ఇక వాహియాలి అంటే ఓకే, గిట్లా ఈ పేర్లు ఎందుకు రాస్తారు? వికారాబాద్లో విచారణ తర్వాత కొడంగల్ కోర్టుకు తరలించిండ్రు. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు. A2గా సురేష్ రాజ్, నరేందర్ రెడ్డి కాల్ డేటాపై ఆరాధిస్తున్నారు. కేటీఆర్ని నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక అతను కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ కూడా ఉన్నాయట. ఈ సురేష్ రాజ్ అంటూడేమో నరేందర్ రెడ్డికి ఫోన్ చేసిండు, పట్నం నరేందర్ రెడ్డికి. పట్నం నరేందర్ రెడ్డి ఏమో కేటీఆర్ రామారావు తోటి టచ్లో ఉన్నాడట. వీళ్ళంతా కలిసి డ్రామా ఆడి ఒక పథకం బన్ని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గంలోనే బదనాం చేయాలని ఒక కుట్ర వండినట. అంటే కేటీఆర్ చెప్తున్నాడు, మా కార్యకర్తనే నన్ను కూడా చాలాసార్లు కలిసిండని. ఇక కొడంగల్ నుంచే రేవంత్ భరతం. సీఎం అల్లుడి కోసమే ఫార్మా విలేజ్. రైతుల భూములను లాక్కునే ప్రయత్నం. నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు, కిడ్నాప్. సురేష్ బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే. తన 7 ఎకరాల భూమి పోతుందని కలెక్టర్ ను పద్ధతిగా ప్రశ్నించారు. నేను ఢిల్లీకి వెళ్ళడం తప్పైతే సీఎం గవర్నర్ ను కలవడం తప్పే అంటున్నాడు కేటీఆర్. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు, అధికారులపై దాడులను ఖండిస్తూ ఉద్యోగుల జేఏసీ పిలుపు. అక్కడక్కడ నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. అయితే కొడంగల్ నుంచి చాలా రేవంత్ రెడ్డి భరతం అంటుండు. భరతం ఇప్పుడు వాళ్ళు ఎవరైతే దాడి చేసి భూమే లేదని చెప్తా ఉన్నారు పోలీసులు. బట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నట్టు కొంచెం అది వస్తా ఉన్నాయి అంటున్నారు. మరి ఉన్నాయని వీళ్ళు అంటున్నారు, లేవని వాళ్ళు అంటున్నారు. పూర్తిగా మనం చూస్తే దాన్ని అర్థమైపోతుంది. ఇక కస్టమ్ బిల్డింగ్ పొరుగు మిల్లర్లకు ఏదంట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మిల్లర్లకు బంపర్ ఆఫర్. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. 100% బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి ఏపీ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారంట. స్థానిక రైస్ మిల్లర్లు ధాన్యం దించుకొని చోట ఇతరులకు అవకాశం ఇస్తున్నారంట. ఒకవేళ మన వాళ్ళు ధాన్యం దించుకోకుండా ఏమైతుందంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో ధాన్యం ఉంటుంది. ధాన్యం ఉన్న తర్వాత ఇక్కడ తీసుకోవరా నాయన, అక్కడ దించుకోరంటే దించుకోరు వాళ్ళు. ఆ లోడ్ అట్లే పెడతారు. అట్లే పెట్టేసి మిల్లర్లు అట్లే పెట్టి వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారని చెప్పేసి, ఒకవేళ అటువంటి ఇబ్బంది పెడితే వేరేటోళ్ళకైనా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కొంత రుణం కొంత బాండ్లతో RRR దక్షిణ భాగం నిర్మాణానికి కొత్తగా ఇన్విట్ విధానం. భారం పడకుండా నిధుల సేకరణకు యోచన. టోల్ ఇతరత్ర రాబడి నుంచి చెల్లించే అవకాశం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ పద్ధతిలో నిర్మాణం. డిపిఆర్ కన్సల్టెంట్ భర్తీకి త్వరలో టెండర్లు. ప్రాజెక్టు అమలుకు ఓ విభాగం పీడీగా IAS ను పెడుతున్నారంట. రుణభారం. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణం విషయంలో ప్రభుత్వం మరో కీలక విషయం తీసుకొని ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటిదాకా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, PPP, హైబ్రిడ్ NUT మోడ్, బిల్డ్ ఆపరేట్ టోల్ అంట పద్ధతులను పరిశీలించిన తాజాగా ఇన్విట్ విధానంపై దృష్టి సారించింది. ఈ పద్ధతిలో నిర్మాణం చేపడితే తీసుకోవాల్సిన చర్యలు, అందుకు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇన్విట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంట. అంటే మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను బాండ్ల రూపంలో సేకరించే విధానం. ఏ ప్రాజెక్టు కోసం ఈ నిధులను సేకరిస్తున్నారో అదే ప్రాజెక్టుకు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే FRBM చట్టం కూడా వర్తించదు. అయితే ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంలో ఇక్కడ ఉంటుందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద కొంత రుణం బాండ్ల రూపంలో తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ సాగు భూముల్లో సౌర విద్యుత్తు. రాష్ట్రంలో 4000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం. ఒక్కొక్కటి 0.5 నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు ఛాన్స్. సెల్ఫ్
హెల్ప్ గ్రూప్లకు ప్రాధాన్యం, యూనిట్ కి 3.13 చొప్పున ధర, 6 ఎకరాలుంటే ఏటా 25 లక్షల ఆదాయం వచ్చే. అసలు యాక్చువల్గా సౌర విద్యుత్ అంటా ఉన్నారు కానీ సౌర విద్యుత్ వల్ల కూడా కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయని చెప్పేసి మొన్న ఒక శాస్త్రవేత్త వచ్చిండు, అక్కడ ఆయన ఇబ్రామ్ గణేష్ అని వచ్చిండు, ఆయన వచ్చి మాట్లాడిండు. అంటే ఈ సౌర విద్యుత్ వల్ల ఏమవుతుందంటే విద్యుత్ ఓకే ఉత్పత్తి అవుతుంది బాగానే ఉన్నది కానీ దానివల్ల అత్యంత వేడి మొత్తం కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంది, దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఆ వేడిని ఎట్లా తగ్గించాలి, తర్వాత ఎట్లా కంట్రోల్ చేయాలనే దానిపైన కూడా ఒక టెక్నాలజీని అనుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రముఖ కంపెనీలో అంటే ఆయన శాస్త్రవేత్త ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి, ఇంటర్వ్యూ ఉంటుంది, ఇబ్రామ్ గణేష్ అని చెప్పేసి ఆయన శాస్త్రవేత్త. ఇక ఆరోగ్య ఉన్నతాధికారికి మెమో, గత సర్కార్ హయాంలోనే ఆయనపై తీవ్ర ఆరోపణలు, ఈ ఏడాది ఉద్యోగుల సాధారణ బదిలీలోనూ అవకతవకలు, ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యుటేషన్లు, సరెండర్ పోస్టింగ్లు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం, మంత్రికి తెలియకుండానే నేను కథం పట్టిస్తున్నాడు అంట. చూసుకో గట్టిగానే ఉన్నది, మరి మద్దతు ధర గట్టిగానే ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల్లో స్నానాల గది, వంటగది తప్పనిసరి. ఇక తొలి విడతలో స్థలం ఉన్న వారికి మంజూరు చేస్తారంట. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. మొదటి విడతలో స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులకు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలన్నారు. అందులో స్నానాల గది, వంటగది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నాడు. అప్పుడు 5 లక్షల, ఇప్పుడు 5 లక్షలు, అంచనాలు పెంచారా? అంచనాలు ప్రాజెక్టులే పెరుగుతాయి, అంచనాలు రోడ్లకు పెరుగుతాయి, డబుల్ బెడ్రూమ్ అంచనాలు ఎందుకు పెరగావు? ఏవి కాంట్రాక్ట్లో పెరుగుతాయి, అంచనాలు పేదల ఇండ్లకు సంబంధించి మాత్రం పెరిగాయి. ఇక రాష్ట్రాల్లో అణు విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు కొరత ఉన్న చోట ఏర్పాటుకు కేంద్రం పిలుపు, థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం ముగిసిన రాష్ట్రాలతో పాటు బొగ్గు లభ్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలు అణు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటును పరిశీలించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. రాష్ట్రాల్లో అణు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు, ఇది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ కాబోతుంది. ఇంకా బొగ్గు అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టమవుతుంది కదా. ఇక స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్లు, టీచర్ పోస్టుల భర్తీలో లొసుగుల పరంపర, దిద్దుబాటుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 20 నుంచి ధృవపత్రాలు పునఃపరిశీలన, అనర్హులని తేలితే ఉద్యోగాల నుంచి తొలగింపు, తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మనం గతంలోనే చెప్పినాం ఇవన్నీ కూడా జరిగినాయని. చాలా అవకతవకలు జరిగినాయి. నిజంగా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్కు సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతరులకు ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఈ నల్లగొండ నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు వచ్చిండ్రు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. తర్వాత వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిండ్రు. వాళ్ళేమో మేము స్పోర్ట్స్ వాళ్ళమో మేము ప్రత్యేకంగా దానికోసమే లైఫ్ అంతా సాక్రిఫై చేసినాము, మాకేమో ఉద్యోగం ఇయ్యలేదు. ఆ స్పోర్ట్స్కి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ వచ్చేసి డిఈఓని అడిగితే అట్లేం లేదు, బరాబరే చేసినాం అట్లా ఇట్లా అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల అని చెప్పి చాలా జిల్లాల్లో ఇది జరిగింది. కాబట్టి దీనిపైన నిజంగా కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిజంగా స్పోర్ట్స్ కోటాలో ఉంటారో వాళ్ళకే ఉద్యోగాలు దక్కాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఆటలల్లో ఎందుకు ఇవి రికమెండేషన్లు నడిపిస్తారంటే ఈ ఆటల విషయంలో కానీ తర్వాత ఎన్సీసీ సర్టిఫికెట్లు ఉంటాయి. ఎన్సీసీ క్యాడెట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా కొంతమందిని ఫేక్ వాళ్ళని పెట్టేస్తుంటారు. ఎందుకు పెడతారు, ఎందుకు ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళని ఇస్తుంటారంటే వాళ్ళు ఒక రకంగా అమ్ముకుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మెడికల్ సీట్లకు సంబంధించి అక్కడ రిజర్వేషన్ ఉంటుంది. ఏది ఎన్సీసీ కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, ఈ కోటాలు ఉంటాయి కదా. ఈ కోటాలలో సీట్లు సంపాదించాలంటే ₹1,00,00,000. ఇప్పుడు ఏది మెడికల్ సీట్ కొట్టాలంటే ₹1,00,00,000. ఒకవేళ బయట కొనుక్కోవాలంటే 1,20,00,000 మల్లారెడ్డి కాలేజీలు అంటే ఇంకెక్కువనే ఉంటుంది. అయితే అటువంటి చోట్ల మరి పైసలు పెట్టి కొనాలంటే కష్టమవుతుంది. కాబట్టి స్పోర్ట్స్ కోటాలో లేకపోతే ఎన్సీసీ కోటాలో ఈజీగా వస్తుంది. ఈజీగా రావాలంటే ఏం చేయాలంటే సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఉండాలంటే ఏం చేయాలంటే నిజంగా అసలోని పక్కకు పెట్టేసి కొసలోని తీసుకొచ్చి అలా పెట్టేసి దందా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి బోగసులు చాలామంది ఉన్నారంట. ఆ టీచర్లు భర్తీ విషయంలో, పీఈటీల విషయంలో కానీ లేకపోతే మామూలుగా ఎస్జిటీల విషయంలో కూడా జరిగిందంట. ఎస్జిటీలు కూడా స్పోర్ట్స్ కోటా కిందకి వచ్చేటోళ్ళ వాళ్ళని పక్కకు పెట్టేసి స్పోర్ట్స్ వాళ్ళని వేరే వాళ్ళు. టీచర్ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన తెలంగాణ విద్యాశాఖ డిఎస్సి స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను పునః పరిశీలించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలంటూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు ఇదే కోటాలో ఉద్యోగాలకు ఎంపికవ్వని అభ్యర్థులకు కూడా ధృవపత్రాల పునః పరిశీలన చేయనున్నారు. ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా
10,006 పోస్టులకు భర్తీ చేశారు. గత నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలు అందజేశారు. డిఎస్సి పరీక్ష నిర్వహించి ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ ఎంపికలో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించారు. స్పోర్ట్స్ కోటా ప్రధానంగా దొరికిందంట. ఇవే కాదు, ఇంకా చాలా కూడా అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారి దర్యాప్తు చేయండి. మేము సర్టిఫికేట్ ఇచ్చేసినాం, మేము ఇక నియామక పత్రాలు ఇచ్చేసినాం, వాళ్ళకి తీసేయం, ఇవన్నీ పరిశానే ఉంటాయి మళ్ళీ. ఎందుకంటే నిజంగా అసలైనటువంటి ఎవరైతే అభ్యర్థి ఉంటాడో నష్టపోవద్దు, వాళ్ళకు నిజంగా వాళ్ళకు రావాలి జాబ్లు. ఇక స్థానిక భాషల్లో వైద్య విద్య వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు వస్తాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటుండే. స్థానిక భాషల్లో అంటే తెలుగులో కూడా వైద్య విద్యని నేర్పిస్తారట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బిగుస్తున్న ఉచ్చు, ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్. లగచర్ల ఘటన వెనుక కీలక సూత్రధారి కేటీఆర్ఏ. రిమాండ్ రిపోర్ట్లో పట్నం నరేందర్ రెడ్డి ముందస్తు ప్లాన్తోనే కలెక్టర్పై దాడి, ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టినాం, అధికారులపై దాడులు చేయకపోతే భూములు దక్కవని బెదిరించినాం, అంగీకరించిన పట్నం నరేందర్ రెడ్డి. పోలీసుల దగ్గర ఒప్పుకున్నారంట ఆయన. చెర్లపల్లి జైలుకు తరలించిన అధికారులు. మరోవైపు 19 మందికి అసలు భూమే లేదంట. మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ చెప్తా ఉన్నాడు. నిన్న ఇక్కడ అరెస్ట్ చేసిండ్రు, తర్వాత దాడులు ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా అవన్నీ చేసిండ్రు. అంటే నిజంగానే ఇప్పుడు పోయి ఈయనకీనే ఇరుక్కున్నట్టు అయింది. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డిని బదనాం చేద్దాము, ముఖ్యమంత్రిని ఆయన నియోజకవర్గంలో ప్లాన్ చేసే అవకాశాలు మొత్తం పెట్టుకొడుతున్నాయి కేటీ రామారావు. వాస్తు పీస్ ఏమైనా ఉంటే చూపించుకోయే, మంచిగా ఉంటుంది. ఇక బుల్డోజర్ చర్యలు రాజ్యాంగ విరుద్ధం, అది ముమ్మాటికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. ఒకరు చేసిన తప్పుకు కుటుంబం రోడ్డున పడాలా? రాజ్యాంగానికి లోబడే మున్సిపల్ చట్టాలు. అధికారులు గీత దాటితే జీతం నుంచి పరిహారం. యూపీ సర్కార్ తీర్పై సుప్రీం ఆగ్రహం. ఇళ్ల జోలికెళ్ళం, ఖాళీ ప్రాంతాలను పునరుద్ధరిస్తాం, ప్రజలు ఆందోళన చెందొద్దు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నాడు. బతుకమ్మ కుంట సందర్శన అని చెప్పేసి, ఈ బతుకమ్మ కుంట అని చెప్పేసి ఇక్కడ ఏది శివన్ రోడ్లో ఉంటుంది. ఎక్కడ ఏది చేరెంబర్ దగ్గర పోతూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ బతుకమ్మ కుంటనే లేదు ఇప్పుడు, అక్కడ మొత్తం కాలనీ అయిపోయింది, మొత్తం బిల్డింగ్ కుంట లేకుండా అయిపోయింది. ఇప్పుడు 15% కమిషన్ పాలన, తెలంగాణను లూటీ చేసిండ్రు. 6 గ్యారంటీల్లో ఒకటి అమలు చేయలే. అమలు అవుతున్నాయి కదన్నా, ఫ్రీ బస్ అమలు అవుతుంది. కులగణన పేరుతో ప్రజల ఆస్తి స్వహా, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓకే, కులగణనకు కట్టుబడి ఉన్నాం. సర్వే ప్రజలను విభజించడం కోసం కాదు, దేశ ఐక్యతకు కాంగ్రెస్ లీడర్లు ప్రాణాలు అర్పించిండ్రు. అందుకు విరుద్ధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నాయని చెప్పేసి దేశ ఐక్యతకు వారు పని చేయలేదు, స్వాతంత్ర ఉద్యమంలోనూ పాల్గొనలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇక మహారాష్ట్రలోని లాతూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిన్న. అందులో మాట్లాడాడు, కులగణనకు కట్టుబడి ఉన్నాం, సర్వే ప్రజలను విభజించడం కోసం కాదు, వాళ్ళ లెక్క వాళ్ళకు తెలపడానికి అని చెప్పేసి ఖర్గే అంటా ఉన్నారు. ఇక ఖమ్మంలో దారుణం, ప్రియురాలిని చంపిన ప్రియుడు 20 ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టిన ఘాతకుడు. హత్యకు డబ్బుల వ్యవహారమే కారణం. సింగరేణి ఉద్యోగం పేరుతో దంపతుల నుంచి 16 లక్షలు వసూలు చేసిన ఈ 16 లక్షల రూపాయలు వీళ్ళిద్దరు కలిసి వసూలు చేసిరట. ఏది దంపతుల నుంచి వసూలు చేస్తే వాళ్ళు పాపం ఉద్యోగం రాక వీళ్ళు పైసలు ఇయ్యక ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ పాపం వీళ్ళకి కొట్టింది. వాళ్ళు ఇప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చిందట ఈ 16 లక్షల విషయంలో. ఇద్దరి మధ్యలో వచ్చేసి వీడు ఆమెని 20 ముక్కలు చేసి నడిచి చంపేసిండు. ఇటువంటి కథలు జరుగుతున్నాయి. ఇక కోచింగ్ సెంటర్ల అతికి అడ్డుకట్ట, 100% జాబ్ సెక్యూరిటీ ఇస్తామనే ప్రకటనలు కనిపించొద్దు. అభ్యర్థులను మోసం చేసే కఠిన చర్యలు. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం చట్టాలు పర్ఫెక్ట్గా ఉన్నా కూడా రాష్ట్రాలు అమలు తీరులో చాలా తేడా ఉంది. చట్టము ఏమవుతుందంటే ఇక పైసలు ఉన్నోడికి చుట్టంలాగా మారిపోతూ ఉన్నది. ఎవరైతే ఉంటారో వాళ్ళ కోచింగ్ సెంటర్లు కావచ్చు, వాళ్ళ దందాలు కావచ్చు జబర్దస్త్గా నడుస్తాయి. పైసల్లోని దందాలు అక్కడే అవుతాయి. కొత్త 6 చట్టం దేశానికే రోల్ మోడల్. ధరణిని విదేశీ సంస్థకు తాకట్టు పెట్టిండ్రు. నాడు రైతన్నను జైల్లో పెట్టి ఇప్పుడు ధర్నాలు దీక్షలు చేస్తారా? రైతులైన ప్రతి పేదోడికి ఇల్లు విడతల వారి అర్హులైన ప్రతి పేదోడికి ఇల్లు ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటూ ఉన్నాడు. ఇక విడతల వారిగా 5 లక్షలు ఇస్తాం. మహిళా యజమాని పేరిటే ఇల్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడాడు. కొత్త 6 చట్టం దేశానికి ఆదర్శంగా ఉంటారు. మనం చూడాలి. 6 ఎప్పుడు వస్తుంది, ఇంకా సంవత్సరం అవుతుంది కానీ రావాలి. భూకంపం వచ్చిందట. రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదు. పరుగులు తీసిన ప్రజలు. హిందూ కుష్ పర్వత ప్రాంతంలో భూకంపం. కేంద్రం గుర్తింపు. సేఫ్ అండ్ సెక్యూర్ అంటే హైదరాబాద్, తెలంగాణ.
సరే ఇచ్చాంతరం చూద్దాం. మా హైడ్రా 3 పువ్వులు 6 కాయలు కావాలని దీవించు చాచాజీ అంటున్నారు. ఎవరు? నేను అరే బాలల దినోత్సవం, అందరికి బాలల దినోత్సవం శుభాకాంక్షలు. పిల్లలారా చిల్డ్రన్స్ డే. పిల్లలారా పిడుగులారా భావి భారత పౌరులారా ఆకాశాన విహరించే స్వేచ్ఛ ఉన్న పక్షులారా తెలిసి తెలియని మనసులారా ఆకాశాన విహరించే స్వేచ్ఛ ఉన్న పక్షులారా తెలిసి తెలియని మనసులారా స్వచ్ఛమైన పువ్వులారా మీరంతా మనుషులు కాదు, మీరంతా మనుషులు కాదు అంటే నన్ను తిట్టారు కానీ మీరు స్వచ్ఛమైన మనసులు. అందుకని అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకి చిన్న పిల్లలలో అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది, ప్రశాంతంగా వాళ్ళకి మంచి చెప్తే మంచి మార్గంలో వెళ్తారు. చిన్న పిల్లలు చెడు ప్రవర్తన వస్తే చెడు మార్గంలో వెళ్తారు. తల్లిదండ్రుల పైన కూడా చాలా హైడ్రా 3 పువ్వులు 6 కాయలు కావాలని దీవించి చాచాజీ అని చెప్పేసి ఒక ఫామ్ హౌస్ లో జోలికి రావద్దని దీవించాడు నెహ్రూజీ అంటూ ఇటు పిల్లలు లెక్క బాలల దినోత్సవం నాడు మంచిగానే ఉన్నది కథ. కార్టూనిస్టులను అభినందించి ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక ఫ్లాష్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బుధవారం అర్ధరాత్రి నిన్న నందినగర్లోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. వారందరికీ కేటీఆర్ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బాల్కా సుమన్, తర్వాత మేడే రాజీవ్ సాగర్, తర్వాత గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారంట. నిన్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే పని అయిపోతుంది అని చెప్పేసి ఇక కథం పట్టించేసి ఈయన పని అవుతుందని తెలియగానే ఇక మొత్తం ఏడ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి పోయి ఆడపోయి నిలబడరట. అంతా మేము ఉన్నామన్నా నీకు రామన్నా అని చెప్పిరట. ఎక్కడ వచ్చేసి ఓకే. ఇక జార్ఖండ్ లో 66.16% పోలింగ్, 950 సెంటర్లో 4 గంటలకే ముగిసిన ఓటింగ్. రాంచీలో ఓటేసిన గవర్నర్ ధోనిని చూసేందుకు ఎగబడిన జనం. తొలి విడతలో 43 స్థానాలకు 683 మంది పోటీ. సొంత రాష్ట్రం జార్ఖండ్ కాబట్టి ధోని ఓటేసినట్టు. వయనాడులో కూడా 64.53% ఓటింగ్. వయనాడు ఇక్కడ కేరళలో ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది కదా. అంతకుముందు రాహుల్ గాంధీ అక్కడ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసిండు. 2 చోట్ల వద్దని చెప్పేసి రాయ్బరేలీ, తర్వాత ఇక్కడ వయనాడ్ 2 ఉంటే ఒకటి వయనాడులో రాజీనామా చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉంది. అక్కడ కూడా 64.53% ఓటింగ్ నమోదైందంట. ఇక కేటీఆర్ ఆదేశాలతోనే దాడి, 45 మందిని రెచ్చగొట్ట. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే అధికారులు వచ్చే ముందు రాళ్లు, కర్రలు, మిర్చి పౌడర్ సిద్ధం. అమ్మా, పథకం ప్రకారమే అటాక్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాగ్మూలం. కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు. సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 సార్లు ఫోన్ కాల్స్. 84 సార్లు ఫోన్ కాల్స్. అంటే అయిందా, వస్తున్నాడా, చేసిండా, ఇక్కడికి వచ్చింది, ఎంత ఏంది కథ. మళ్ళా ఈ నరేందర్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్కి అప్డేట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారమే దాడి చేశారని, కేటీఆర్ ముఖ్య నేతల ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై అటాక్ చేయించారని ఆయన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నంబర్ 153/2024లో నరేందర్ రెడ్డిని A1గా చేర్చారు. అయితే ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో నరేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం వివరించారు. అయితే రైతులకు న్యాయం చేసేందుకు నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉన్నతాధికారులపై కుట్రపూరితంగా అటాక్ చేశారని తెలిపారు. సుమారు 45 మందిని రెచ్చగొట్టి ఇక ఆఫీసర్లపై దాడికి, హత్యాయత్నానికి పాల్పడేలా చేశారని వివరించారు. మొత్తం వ్యవహారాన్ని వెనకాల నుంచి పట్నం నరేందర్ రెడ్డి నడిపించారని పేర్కొన్నారు. నిందితులందరూ ముందుగానే రాళ్లు, మిర్చి పౌడర్, కర్రలతో సిద్ధం చేసుకుని అధికారులు వచ్చిన తర్వాత దాడి చేశారని ప్రాథమిక ఆధారాలు లభించినాయని వాళ్ళు పోలీసులు చెప్పారట. ఇక A1గా పట్నం నరేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు ఆఫీసర్లపై దాడి ఘటనలో మొత్తం 21 మందికి రిమాండ్ విధించారు. మిగతా వారిని సైతం త్వరలో అరెస్టు చేస్తాం. అధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యేది కీలక పాత్ర. నిందితుల్లో 19 మందికి భూములు లేవంట. ఇక బొమ్మగాని సురేష్ భూమిని ప్రభుత్వం అడగలేదు. మల్టీజోన్ 2 IG వి సత్యనారాయణ అంటుండు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం, లగచర్ల ఘటన దారుణం. కొద్ది గంటల్లోనే దోషులను సమాజం ముందుంచుదాం. 400 చదరపు అడుగుల్లో ఇందిరమ్మ ఇండ్లు, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు. ధరణిని విదేశాలకు తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా కొత్త ROR చట్టం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు.
ఈయన ఏమంటుండు ఇది చదివిన తర్వాత చూద్దాం బట్. నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు, కిడ్నాప్ అంట. ఆ, మరి మమ్మల్ని చేసింది ఏంది రామన్న? అక్కడ తొలివెలుగు రఘుని చేసింది ఏంది, అక్కడ మాది ఏది మైపాల్ యాదవ్ని చేసింది ఏంది, ఇక్కడ మా తిన్మన్ మల్లన్నని చేసింది ఏంది, అక్కడ మా ఇంటికి వచ్చి నన్ను చేసింది ఏంది, ఏమంటారు మరి కిడ్నాప్ అయినా ఇదంతా చేసింది. అయితే నువ్వు కిడ్నాపర్ అన్నట్టు, కిడ్నాప్ చేయించినావు అన్నట్టు గతంలో. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తనే, నన్ను వచ్చి కలవడమే ఆయన చేసిన తప్ప. ఫార్మాసిటీలో సురేష్ 7 ఎకరాల భూమి పోతుంది, దాని గురించి అడగడం నేరమా? అతడు దానికి పాల్పడ్డట్టు ఆధారాలుంటే బయట పెట్టండి. కొడంగల్ నుంచే సీఎం భరతం పడతాం. అల్లుడి కంపెనీ కోసం రైతులపై ముఖ్యమంత్రి దౌర్జన్యాలని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. మరి ఇక్కడ సురేష్ కేమో 7 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ అంటున్నారు, పోలీసులు మాత్రం సురేష్ కు భూమి లేదని అంటున్నారు. చూడాలి మరి దీనిపైన మనం కనుక్కోవాలి దాని మీద పూర్తి స్థాయిలో. పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టడమే ప్రజాపాలన, రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు. నరేందర్ రెడ్డి రైతులను వెంటనే రిలీజ్ చేయాలంటే హరీష్ రావు డిమాండ్ చేస్తా ఉన్నాడు. అధికారుల జీతం నుంచే పరిహారం వసూలు, బుల్డోజర్ జస్టిస్ రాజ్యాంగానికి విరుద్ధం. ఏకపక్షంగా కూల్చివేతలు తగవు. ఆఫీసర్లు జడ్జిలుగా మారద్దు. మితిమీరిన చర్యలు తీసుకోవద్దు. నిందితుల ఇండ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదు. సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు గైడ్ లైన్స్ విడుదల. రోడ్లు, వీధులు, ఫుట్పాత్లు, తర్వాత వాటర్ బాడీస్లోని నిర్మాణాలకు వర్తించవని చెప్పేసి అక్కడ నార్మల్ గా సొంత ఇల్లు ఉంటే కూల్చడానికి లేదు, కానీ ప్రభుత్వ భూములను కానీ అక్రమంగా ఆక్రమణ చేసుకొని కబ్జా చేసుకొని బిల్డింగ్లు కడితే మాత్రం బరాబర్ కూలగొట్టొచ్చు. ఏం కాదు, కూలగొట్టొచ్చు. కొంతమంది అంటున్నారు ఇప్పుడు హైడ్రాకి ఫుల్ పవర్స్ వచ్చినాయి. కీసర్ ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయన కీసర్ ఎంఆర్ఓ అశోక్, ఆయన పేరు ఉన్నది. ఆయన ఏమైందంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడ మొత్తం కూలగొట్టు అని చెప్పేసి చాలా మంది అక్కడ పోయి రిక్వెస్ట్ పెట్టుకుంటే తర్వాత చాలా మంది అక్కడ దర్యాప్తు చేస్తే మేము కూలగొట్టము, మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వాలంట. ప్రభుత్వ భూములో కడితే నోటీసులు ఇవ్వాలి. నన్ను ప్రభుత్వ భూములో కడితే నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టే చెప్పట్లేదు. వాళ్ళు 4 రూపాయలు తీసుకుంటారు, జేబులు వేసుకొని కాలయాపన చేసుకుంటూ కథం పట్టిస్తారు. నేటి నుంచి ప్రజా విజయోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రారంభం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. 26 రోజుల పాటు వేడుకలు. నెహ్రూ జయంతి నుంచి సోనియా బర్త్డే వరకు. ఇక 7 లక్షల కోట్ల సంపద ఆవిరి. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ. రికార్డు స్థాయి కనిష్టానికి భారత కరెన్సీ. ఇక ద్రవ్యోల్బణం, ఉపసంహరణలే కారణాలంట. ఆల్ టైమ్ హై నుంచి 10% పడిపోయిన మార్కెట్లు. ముంబైలో ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి ప్రచారం. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిపోయినారు. ఇది ఇట్లా ఉంటే సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు. యూపీలో నిందితుల ఇండ్ల కూల్చివేతలకు మాత్రమే హైడ్రా కమిషన్ కారుణ్య నియామకం తప్పనిసరి కాదు అంటున్నారు సుప్రీంకోర్టు. నియామకం అట్లేం చేయాల్సిన అవసరం లేదంటారు. కాకపోతే 54,000 నియామకాలు చేపట్టాలని ప్లాన్ చేసిండు. ఏడా అక్కడ గతంలో ఏది సింగరేణికి సంబంధించి 54,000 నియామకాలు చేపడతామని చెప్పేసి కేసీఆర్ అప్పుడు ప్లాన్ చేసుకుంటే సుప్రీంకోర్టులో బెడ్స్ కొట్టింది. అది లెక్క. థ్రిల్లింగ్ విక్టరీ. 3వ T20లో సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలుపు. చివరి ఓవర్ వరకు కొనసాగిన ఉత్కంఠ. తిలక్ వర్మ సూపర్ సెంచరీ. సిరీస్లో 2-1తో లీడ్లోకి టీమిండియా వచ్చేసింది. 21న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవానికి హాజరు. 22న జంతర్ మంతర్ 2024 ప్రారంభించనున్న ముర్ము. మంతన్ 2024 ప్రారంభించనున్న ముర్ము. ఇక ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ శాంతకుమారి. ఇక కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు. 100% జాబ్ గ్యారంటీ అంటూ తప్పుదోవ పట్టించొద్దు. యూజర్స్ హక్కులను దెబ్బతీయద్దు. ఎంపికైన వారి పర్మిషన్ లేకుండా వారి ఫోటోలు వాడరాదు. కోర్సులు వాటి వ్యవధిపై ఫేక్ ప్రచారం చేయొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా. కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం. CCPAకు వరుస ఫిర్యాదుల నేపథ్యంలో గైడ్ లైన్స్ విడుదల చేసింది. గైడ్ లైన్స్ పాటిస్తారా లేదా చూడాలి మరి ఇలా కథ. ఎందుకంటే చాలా మంది అరే 4 రూపాయలు తక్కువ పాపం వాళ్ళు పేదోళ్ళు అట్టిట్లా అంటే మేము చెయ్యం అట్టిట్లా అని చెప్పి. ఢిల్లీలో ఏమైంది, సివిల్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలు అండర్ గ్రౌండ్ లో కోచింగ్ సెంటర్ పెడితే వరదల చనిపోయారు. ఇక ట్రంప్ కేబినెట్ లోకి వివేక్ రామస్వామి. భారత సంతతి వ్యక్తికి అరుదైన అవకాశం. ఇక ఆయనతో పాటు ఎలన్ మస్క్ కు ప్రయారిటీ ఇచ్చిందట. ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటన అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి రామస్వామి, వివేక్ రామస్వామికి అక్కడ ట్రంప్ కేబినెట్ లో అవకాశం. అమెరికా టాలెంట్ ఉంటే గుర్తించి ఇమీడియట్ పిక్ చేసుకుంటది. వాళ్ళ టాలెంట్ ను దేశానికి యూజ్ చేసుకుంటారు. మన దగ్గర టాలెంట్ ఉన్నోని తొక్కి నారదీసి ఈ దిక్కుమల అక్షర ముక్క రాని ఈ కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయ నాయకులను పైకి తీసుకొస్తారు. రాష్ట్రంలో కమిషన్ పాలన. ప్రతి పనిలో కాంట్రాక్ట్లో 15%
మూసి పునరుజ్జీవం పేరుతో 1.5 లక్షల కోట్ల దోపిడీకి కుట్ర, కుల గణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై సర్కారు కన్ను, ఫేక్ యాడ్స్ తో మహారాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నం, అక్కడి ఎన్నికలకు తెలంగాణ సొమ్ము, ముస్లిం రిజర్వేషన్లను సుప్రీంకోర్టే కొట్టేసింది, అయినా మైనార్టీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ మోసం. నాగ్పూర్ మీడియా సమావేశంలో బండి సంజయ్ గట్టిగానే అరుచుకుంటుండు ఇటు అటు. మహిళను 20 ముక్కలుగా నరికి హత్య, ఆపై పొలంలో పాతిపెట్టిన నిందితుడు, ఇద్దరి మధ్య విభేదాలే కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన. ఇందాక చెప్పినాక మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను ఆమె ప్రియుడు 20 ముక్కలుగా నరికి హత్య చేసిండట. అనంతరం తన పొలంలోనే పాతిపెట్టిండు. కారణం ఏంటంటే ఇందాక ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి పైసలు వసూలు చేసిరుగా, ఇలా మధ్య లొల్లి వచ్చిందట. క్వారీలో బొంద పెడతాం, ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. తొగ్గుగూడెంలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా, కథనం రాసినందుకు దిశ విలేకరికి బెదిరింపు కాల్స్. అటుగా వెళ్లాలంటేనే వణికిపోతున్న ప్రజలు, ఆఫీసర్లు, పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు. ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్ లో మైనింగ్, గతంలో బ్లాస్టింగ్ కారణంగా 3 మృతి, 3 గ్రామాల ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు. కేసులు గిరిజనులపై, కాసులు గిరిజనేతరులకు. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. చాలా చోట్ల పాల్వంచ మండలం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చాలా చోట్ల ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. సంవత్సరం మొత్తం నువ్వు వార్తలు రాసుకున్నా ఎవరు ఏం చేయలేరు. ప్రతి నెల అధికారులకు మామూలు వడేస్తున్నాం. క్వారీలో అడుగు పెట్టాలంటే విలేకరులు బెదిరి చేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే క్వారీలోనే బొంద పెడతాం. ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెంలోని క్వారీ నిర్వాహకుల బెదిరింపులు. ఇటీవల దిశ పత్రికలో కథనం రావడంతో సదరు నిర్వాహకులు స్థానిక విలేకరికి ఫోన్ చేసి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు. విలేకరులే కాదు, క్వారీల వైపు వెళ్తున్న ప్రజలకు కూడా నిర్వాహకుల నుంచి ఈ బెదిరింపులు కామన్. ఇక అధికారులైతే ఆ క్వారీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాజకీయ నాయకులు అండదండలు, ఇక అధికారుల సపోర్టుతో మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోతుంది. పట్టించుకునేవారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. ఫారెస్ట్, రెవెన్యూ భూముల్లోనూ ఇష్టారాజ్యంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, తర్వాత మైనింగ్, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదంటే వాస్తవం. ఇది చాలా చోట్ల జరుగుతుంది. అధికారులకే ఇంత పోతే ఉంటే ఇక లోకల్ ఎమ్మెల్యేలకు ఎంత పోతుంది, లోకల్ మంత్రులకు ఎంత పోతుంది, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పిట్టకింత కాదు నాకింత కాసు అన్నట్టు ఎవరి వాళ్ళు నడుస్తుంది లెక్క. ఇక సీఎంఆర్ ఇవ్వనందుకు రైస్ మిల్లు వేలం చేసిరట, వేసిరు. నర్సాపూర్కు చెందిన వ్యాపారి శ్రీధర్ గుప్తా మిల్లు జప్తు. రెవెన్యూ రికవరీ చట్టం కింద సివిల్ సప్లైస్ శాఖ స్వాధీనం చేసుకుంది. అన్ని డిపార్ట్మెంట్ ఇట్లా చేయండి. కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు వచ్చే నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దిశలో ఉన్న వార్తా కథనాలతో ఒకసారి పల్లవి చూద్దాం. రాష్ట్రపతి వస్తున్నారు, అంతా అలర్ట్ గా ఉండాలి. ఈ నెల 21, 22న హైదరాబాద్ లో పర్యటన. ముర్ము పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు ఉండదు. అధికారులకు సిఎస్ శాంతి కుమారి ఆదేశాలు. మళ్ళా గొడవలు గడ్బడేం చేయకండి రా నాయన, మన రాష్ట్రం పరువే పోతుంది. కేసీఆర్ దారిలోనే సీఎం రేవంత్. అంచనా వ్యయం పెంపులో 2 ప్రభుత్వాలది ఒకే తీరు. భారీ ప్రాజెక్టుల అంచనాలు పెంచిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే దారిలో ప్రస్తుత సర్కార్ ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు మన సీతారామ ప్రాజెక్టు చూసినాం కదా మనం, 19,800 కోట్ల రూపాయలకు అంచనా వ్యయాన్ని పెంచి పడేసిండ్రు. ఇట్లా జరుగుతున్నాయి అనమాట. ఇక వచ్చి రాగానే కొడంగల్ ఎత్తిపోతల అంచనాల వ్యయం పెంపు, మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు అవసరమని ప్రతిపాదనలు, సీతారామ ఎత్తిపోతల పథకం అంచనాలు పెంపునకు యోచన కదా. కాంగ్రెస్ 11 నెలల పాలనలో ప్రాజెక్టు పేరు కొడంగల్ ఎత్తిపోతల పథకం మొదలు ప్రతిపాదన పెట్టింది 3,117 కోట్లయితే ప్రతిపాదనల పెంపు 3,117 కోట్ల నుంచి 4,350 కోట్లు పెంచి పడేసింది. ఈ మధ్యలో ఉన్నాయని కమిషన్లకు కొట్టేస్తారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి 16,634 కోట్ల రూపాయల ఫస్ట్ మొదటి ప్రతిపాదన. ఇక వాళ్ళ ప్రతిపాదన ఎంత పెంచిందంటే 1,50,000 కోట్లకు పెంచేసింది. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 1,357 కోట్ల రూపాయలు, 13,057 కోట్ల రూపాయలు ప్రతిపాదన ఉంటే 19,900 కోట్లకు పెంచిండ్రు. అంటే 6,000 కోట్ల రూపాయలు, 6,700. వీళ్ళు 11 నెలల ఈ 3 ప్రాజెక్టులకు పెంచితే గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో ఏ ప్రాజెక్టు ఎంతకు పెంచిండ్రు, ఎంతకు పెంచిండ్రో చూద్దాం ఒకసారి. ప్రాజెక్టు కాళేశ్వరం సంబంధించి ప్రతిపాదన 80,190 కోట్ల రూపాయలు ఉండే, వాళ్ళు పెంచింది ఎంత 1,25,000 కోట్లకు పెంచేసిండ్రు. ఎంత అట్లా 45,000 కోట్ల రూపాయలు మింగి పడేసి. అది ఇక
సెక్రటేరియట్కు ఫస్ట్ 400 కోట్ల రూపాయలు అంచనా వ్యయం. ఇది 1000 కోట్లకు పెంచిలు దాదాపు 1200 కోట్లు అయినట్టు అయిపోయింది. చేస్తా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సంబంధించి 400 కోట్ల ప్రతిపాదన ఉండే, 600 కోట్లు అయింది. మధ్యలో 200 కోట్లు ఎవరి జేబులకు వెళ్ళో తెలియదు. ఇక స్మారక జ్యోతి 80 కోట్ల రూపాయలు అన్నారు. 177 దాదాపు 180 కోట్లకు పోయింది. 100 కోట్లు మింగేసింది. ఈడ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి 104 కోట్లు అన్నారు. ఈడ 165 కోట్లు అయింది. మధ్యలో 60 కోట్లు మింగేసిండ్లు. వరంగల్ హాస్పిటల్ కి సంబంధించి 1100 కోట్లు అన్నారు. మంచి హాస్పిటల్ ఏమో కానీ జైలు ఉండే, జైలును సర్వనాశనం చేసి హాస్పిటల్ పెట్టిండు. 1100 కోట్ల నుంచి 1726 కోట్లు. మరి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో కమిషన్ మొత్తం కమిషన్ వస్తది. మనం 80,000 కోట్లు అంటే ఇప్పుడు 1,25,000 కోట్లు అనుకుంటున్నాం కానీ కమిషన్ వస్తది. ఈ 80,000 కోట్లలో కూడా కమిషన్ మళ్ళా అలా వేరే లెక్క. ఇక వరంగల్ హాస్పిటల్ కి సంబంధించి అట్లుంటే ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి 30,000 కోట్ల రూపాయలు అంచనా, 40,000 కోట్లు 10,000 కోట్లు పెంచి పడేసిల్లబ్బా. ఎవడి కోసం ఎవడి సొమ్ము. బీఆర్ఎస్ సర్కార్లో ఇదంతా జరిగింది. తెలంగాణ ప్రజలు రక్తం దారపోసి పన్నులు కట్టిన సొమ్ము అప్పనంగా వాడి సొంత పైసలాగా జాగీర్ లాగా వాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉండే పెద్దలు. నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్. కలెక్టర్ పై దాడి ఘటనలో కీలక పరిణామం. మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 11 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. కేటీఆర్ ఆదేశాలతోనే దాడి, పోలీసులకు చెప్పిన పట్నం. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పరువు తీసే కుట్ర. సురేష్ కు తరచూ ఫోన్ చేసినట్లు ఒప్పుకున్న నరేందర్ రెడ్డి. ఆయన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. దాడి కేసులో 19 మందికి అసలు భూమే లేదని గుర్తించిన అధికారులు నరేందర్ ను A1 గా చేర్చినట్లు ఐజీ వెల్లడి. మరి చూడాలి కదా. కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర కోణం. దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా? స్వార్థం కోసం అమాయక ప్రజలు రెచ్చగొడుతున్నారు. తలకిందులుగా తపస్సు చేసినా మమ్మల్ని ఆపలేరు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదు. లగచెర్ల ఘటనపై కేసీఆర్ మాట్లాడాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండే. ఇక కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో, ఎవరి కోసం వెళ్లారో తెలుసు. ఫార్ములా ఈ రేస్ విచారణకు అనుమతి వస్తుందని బట్టి కామెంట్ చేసిండు. ఇక ఇది ఇట్లా ఉంటే తెలుగు మీడియంలోను వైద్య విద్య రాబోతుంది. భుజంగరావుకు నోబెల్. ఇక రామ్ గోపాల్ వర్మకు నోటీసులు. మన దగ్గర కాదు అది. 24 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను గుర్తిస్తాం. విడతల వారీగా 5 లక్షల ఇంటి నిర్మాణాలు ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఏజెంట్, కేసీఆర్ కు బినామీ. రైతులను మోసం చేసే బీఆర్ఎస్ గతే పడుతుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం. ఏడాది కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేశావా? కేటీఆర్ నార్కో పరీక్షలకు సిద్ధమన్నావు, మరి ఎందుకు ఆలస్యం? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వాస్తవంగా వీళ్ళు రైతులకు చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మేము ఎట్టి పరిస్థితుల్లో అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్తారు. ఎవ్వడు పాటించాడు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జార్ఖండ్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మొత్తం 43 స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే బరిలో 683 మంది అభ్యర్థులు, 64.86% పోలింగ్ నమోదైందట. ఇక బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తాం. ఎప్పుడు నివాసాలు నిర్మాణాలు వాకిలి కూడా లేదు. ఇప్పుడు ఇక నివాసాలు నిర్మాణాల జోలికి వెళ్ళం. కూల్చివేతలు ఉండవు. స్థానికుల విజ్ఞప్తితో కుంటను పరిశీలించిన హైడ్రా చీఫ్ ఆక్రమణదారులకు నోటీసులు వెళ్తూనే ఉంటాయన్న రంగనాథ్. ఈ విషయంలో ఫస్ట్ మన వి హనుమంతరావు అన్న కలిసి కంప్లైంట్ చేసిండే రంగనాథ్ సార్కి. మీరు కంపల్సరీ మా నియోజకవర్గంలో అదే మా నియోజకవర్గంలో ఉంటుంది అంబర్పేటలో, కాబట్టి ఆయన పోయి కలిసి చెప్పిండు. ఇక ప్రియురాలిని చంపి 20 ముక్కలుగా కోసిండు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ. యువతిని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపి పొలంలో పాతిపెట్టిన నిందితుడు. భద్రాద్రి జిల్లా మాచినేనిపేట తాండాలో దారుణం. ఎవడు ఆపుతాడో చూస్తాం. ఇవాళ లగచెర్ల గ్రామానికి వెళ్తా అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నా అనుకుంటుండు కాక. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు. అప్పుడు ఎట్లా వ్యవహరించారు మరి? సేమ్ ఇప్పుడు ఎవరైతే ఐజీ సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన్నే మమ్మల్ని అరెస్ట్ చేయించు. ఆయనతోటి ఈయన మమ్మల్ని అరెస్ట్ చేయించు. ఎక్కడ? ఉస్మాన్ యూనివర్సిటీలో అక్కడ మురళీ ముదిరాజ్ అని చెప్పేసి అక్కడ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు కనీసం వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ నాన్న లేడు, తల్లి ఒక్కతే ఉంది. పాపం మా కుటుంబానికి మొత్తం వీడే ఆధారం, పిల్లగాడే ఆధారం మురళీ ముదిరాజు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి కొంచెం పరిహారం ఇవ్వాలి. ఓ 10 లక్షలు 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తే వాళ్ళకి కొంతవరకు ఆసరా ఉంటుందని చెప్పేసి మేము అడిగితే అప్పుడు మీ పార్టీలో ఉన్నాడు ఆయన, ఎవరు ఒంటరి ప్రతాప్ రెడ్డి అన్నని, తర్వాత ఇక్కడ అదంకి దయాకర్ అన్న, దరువెల్ అన్న, అటు ఎవరు మానవతారాయ్,
దుర్గం భాస్కర్ ఇట్లా చాలా మంది పైన మా పైన కేసులు పెట్టి రకరకాలుగా 307లు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి లోపలేపించిండు. ఆ లోపలేపించినప్పుడు ఇప్పుడు ఐజీగా పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గారే దానికి నేతృత్వం వహించిండ్రు, మమ్మల్ని జైలుకి తీసుకోబడే కార్యక్రమంలో భాగంగా. ఇప్పుడు నేను ఏమంటానంటే కాలం సమాధానం చెప్తూనే ఉంటుంది. అప్పుడు ఆయనతోనే మీరు అరెస్ట్ చేయించిండ్రు, ఇప్పుడు ఆయన్నే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీ పని చేస్తున్నారు ఇప్పుడు. అంతే కదా, సైన్యంలా వ్యవహరిస్తున్నారు. మరి అప్పుడు వ్యవహరించలేదా వాళ్ళు? మేము అన్నాం అరే యాక్చువల్గా ఇక్కడ మేము వచ్చింది అక్కడ కూర్చున్నాం కూడా తెలుసు ఆయనకు పోలీసులకు, కానీ అయినా కానీ తీసుకొని పోయిండ్రు. ఎంపీ డీకే అన్నను ఎట్లా అడ్డుకుంటారు? వార్డు సభ్యుడు కానీ తిరుపతి రెడ్డిని భారీ సెక్యూరిటీతో పంపిస్తారు అంటే ఇప్పుడు మీ కొడుకు వస్తే భారీ సెక్యూరిటీ ఇస్తలేరా? కాదు, ఏ అధికారంతో ఇక్కడ భద్రాద్రికి తలంబ్రాళ్ళు ముత్యాల తలంబ్రాళ్ళు అధికారిక మీ కొడుకుతో తీసుకెళ్తారు, అది ఎంత దుర్మార్గం అది. ఇప్పుడు మీకు మాట్లాడే అర్హతనే లేదు, ఏది మాట్లాడినా తప్పే అవుతుంది మీది ఏందో కానీ అట్లా. సీఎం పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది, మరి ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఆయన ఊడిపోయింది అట్లనే, ఎందుకు నువ్వెందుకు తాపత్రయపడుతున్నావు? ఊడిపోయిందా ఇప్పుడు? అట్లా అంతే కదా, ఊడిపోవాలంటే మళ్ళీ వేరే అవుతుంది కథ. కొడంగల్ నుంచే రేవంత్ భర్త పడతాం, సురేష్ బీఆర్ కార్యకర్తనే విలువైన భూమి పోతుందని అడగడం తప్ప అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నారు. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. లగచెరలో అధికారుల బృందంపై దాడి ఉదంతం, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు. ఇక ఆయనను సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు. కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారనే అభియోగం. సురేష్ను ముందుంచి స్థానికులతో దాడికి ప్రణాళిక రచించారని ఆరోపణ. రిమాండ్ నివేదికలో కీలక అంశాలు నమోదు చేసిండ్రు పోలీసులు. ఇక కడా ప్రత్యేకాధికారి హత్యకు కుట్ర, అదనపు కలెక్టర్ పైన హత్యాయత్నం, ముందస్తుగా రాళ్లు కర్రలు కారపొడి సేకరణ, రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు. ఇక అధికారులపై దాడి బారస కుట్రే అంటున్నారు బట్టి విక్రమార్క. నిందితుల్లో 19 మంది భూమే లేదంట ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. మరి సత్యనారాయణ చెప్తే మరి ఆలోచించాలి మనం కూడా. చివరి ధాన్యం గింజ వరకు కొంటాం, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా, అన్నదాతలకు ఇచ్చింది ఇబ్బంది పెడితే ఎస్మా మిల్లర్లు వ్యాపారులకు ఈ హెచ్చరికలు పేపర్ ప్రకటనలకు తప్ప వాస్తవంగా రైతులకు మంచి జరగట్లేదు. ఇక మస్క్ వివేక్లకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించడం, అమెరికా పాలనా వ్యవస్థ ప్రక్షాళన వీరి కర్తవ్యం. రక్షణ మంత్రిగా ఫీట్ హెగ్సేత్ అంట, భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్, సిఐఏ అధిపతిగా జాన్ రాట్క్లిఫ్ని ఎంపిక చేసిండు అక్కడ ట్రంప్. ఇక జార్ఖండ్ లో 66.18% పోలింగ్ అయింది. పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలో హింస, తృణమూల్ కార్యకర్త మృతి చెందిండు. ప్రజల తిరుగుబాటే, ఎవరి కుట్ర లేదు. కొడంగల్ రగలడానికి సీఎం అనాలోచిత నిర్ణయాలే కారణం. ఫార్మా విలేజ్ పేరిట ఆయన కుటుంబ సభ్యులకు భూ సంతర్పణ. పట్నం నరేందర్ రెడ్డిని రైతులను బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక బుల్డోజర్ కూల్చివేతలు తగదు, సంబంధికులకు షోకాజ్ నోటీస్ ఇస్తూ 15 రోజుల సమయం ఇవ్వాలి, కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరు అంటూ గట్టిగానే అరుచుకున్నది నిన్న. తప్పుడు ప్రకటనలొద్దు, విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడద్దు, కోచింగ్ కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రచార తారలు బాధ్యత వహించాలి. వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళే కాదు, వేరే పిల్లలకు మంచి ర్యాంకులు వచ్చినా కూడా వీళ్ళు ఫోటోలు వేసుకుంటారు. ప్రచార తారలు బాధ్యత వహించాలని చెప్పేసి అంటుంది. అంటే ఇప్పుడు అంబాసిడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బాధ్యత వహించాలంట. చూసుకో, గుత్తేదారితో ఇంజనీర్ల కుమ్మక్కు, పని పూర్తి కాకుండానే అయినట్లు ధృవీకరణ పత్రాల జారీ. పథకం ప్రకారం ఇలా చేశారు. నిర్వహణలో తీవ్ర లోపాలు. మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. కొద్దిగా వస్తున్నాయి బయటకి, ఒక్కొక్కటి బాగానే బయట పడుతున్నాయి గత ప్రభుత్వం చేసినాయి. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, బీఆర్ఎస్ నేతకు పోలీసు నిర్బంధం, 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా అదుపులోకి. డిటీసీలో 4 గంటల పాటు పట్నం విచారణ. నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైలు తరలించిన పోలీసులు. మంది మార్బలంతో వచ్చిన సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డిని ఆహ్వానించి కలెక్టరేట్లోకి వెళ్తున్న ప్రతీక్ జైన్. రేవంత్ భూదాహం కాదు, ద్రోహం. ముఖ్యమంత్రి సోదరుడు వస్తే తప్ప ఏమన్నా రావద్దన్నట్టు. ఏ అధికారంతో పోతున్నామని అడుగుతుంది. ఏం అధికారం కావాలి? వాళ్ళ కొడుకు భద్రాచలం పోయినప్పుడు ఏ అధికారం ఉన్నదో మరి? ఏ అధికారం ఉన్నది? అప్పుడే ఏ అధికారం ఉన్నది? దాన్ని కూడా చెప్పాలిగా నువ్వే. మ్యాక్స్ బిన్ కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములు లాక్కుంటున్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన తల్లి సత్యమణి శృతిని పరామర్శిస్తున్న కేటీఆర్. చిత్రంలో సబిత. మీరు కేసు నమోదు. వికారాబాద్ డిఎస్పీ ఫిర్యాదుపై కేసులు.
నిండు గర్భిణిని కనకరించని పోలీసులు కాళ్ళు పట్టుకున్న భర్తను వదిలిన వైనం. నా భర్త ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదని చెప్పేసి మంత్రుల వాదన, పోలీసుల ఖండన. ఘటన రోజు ఒకే ఒక్క ఫోన్ కాల్ 84 సార్లు అంటూ కాంగ్రెస్ తప్పుడు. నేతన్న బలవన్మరణం, మరో నేత కార్మికుడి ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులతో ఊరేసుకున్న కుమరయ్య. మరి ఏం చేసింది మీరు? మంచి చేసిన తర్వాత మరి ఎందుకు వేసుకుంటారు? ఎందుకు వేసుకుంటారు కేటీ రామారావు? ఇప్పుడు మరి మంచిగా సిరిసిల్ల అట్లే చేస్తే మంచిగా నేతన్నల జీవితాలే మారుస్తా అంటే మరి మార్చినవా? సంచాలపై సావు సప్పులు, సిరిసిల్లలో నేతన్నల మృత్యుఘోష. సిరిసిల్ల సావులకు కారణం నువ్వే, ఆ పాపం నీదే అవుతుంది. అటో అన్న భిక్షాటన చేస్తా ఉన్నాడు. ధాన్యంపై కేర్లెస్, మద్యంపై ఫోకస్. మిమ్మల్నే అనుసరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. మళ్ళీ హైడ్రా కూల్చివేతలు, ప్రభుత్వ స్థలాలపై దృష్టి పెట్టిన అధికారులు. బీసీ సర్వే సరే, నివేదిక వచ్చేనా? బీసీ సర్వే కాదు, బీసీ సర్వే చేస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. బీసీ సర్వే అంటుంది, ఈమె కులగణన అంటలేదు, ఈమె వేరే మాట్లాడుతుంది. అర్థం వేరే ఉంటది లెక్క అంతా కూడా. ఇప్పటికే బీహార్, ఏపీ, కర్ణాటకలో కులగణన అయినా ఒక్క రాష్ట్రంలోనూ వెలువడని నివేదిక. చట్టాలు అడ్డుగా నిలవడమే ప్రధాన కారణం. రాష్ట్రాలకు పరిమితులు విధించిన రాజ్యాంగం, కేంద్రం అనుమతులుంటేనే వెలుగులోకి. ఇక జనగణన చేపట్టే అధికారం కేంద్రానిదే. ఇంటింటి సర్వే గణనలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. మరి అప్పుడేం చేసిన సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి అవి తీసుకుపోయి జైలు పెట్టుకునో ఏడబెట్టుకునో తెలియదు. ఏంటి ఆ సమాచారం అది తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనుకొస్తున్నారు. ఎందుకనంటే నిజంగా చెప్పాలంటే బీసీలకు నిజంగా తీరని అన్యాయం చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వమే.